అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో నామస్మరణకి ఉన్న శక్తి అపారం. ముఖ్యంగా కలియుగంలో కలౌ వెంకటనాయకః అని అంటారు. అంటే ఈ యుగంలో మనల్ని కాపాడే ప్రత్యక్ష దైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామికి అత్యంత ప్రీతికరమైన నామం గోవింద. ఈరోజు మనం గోవిందనామ వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. మొదటగా గోవింద అంటే అర్థమేమిటి? సంస్కృతంలో గో అనే పదానికి అనేక అర్థాలున్నాయి. వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడు గోవిందుడు, భూమిని ఉద్ధరించిన వాడు గోవిందుడు, గోవులను కాపాడిన గోపాలుడు గోవిందుడు. అంతేకాదు, మన ఇంద్రియాలకి అధిపతి ఆయన. మన కళ్ళు మంచిని చూడాలన్నా, మన కాళ్ళు సరైన మార్గంలో నడవాలన్నా ఆ గోవిందుడి కరుణ ఉండాలి. అందుకే ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు గోవిందుడు అని పిలువబడతాడు. గోవిందనామ శక్తి ఎంతటిదో ఆదిశంకరాచార్యుల వారు తమ భజగోవిందంలో వివరించారు. పునరపి జననం పునరపి మరణం. ఈ జనన మరణ చక్రం నుంచి మనల్ని రక్షించేది కేవలం గోవిందనామమే అని ఆయన చాటి చెప్పారు. పురాణాల వైపు చూస్తే కురుసభలో ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడు గోవింద పుండరీకాక్ష అని ఆర్తితో పిలవగానే ఆ శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు. అంటే మనం ఆపదలో ఉండి గోవింద అని పిలిస్తే ఆయన మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ఆయన్ని ఆపద్బాంధవుడు అంటారు. నేడు తిరుమల కొండపై లక్షలాది మంది భక్తులు గోవింద గోవింద అని వినతిస్తూ ఉంటారు. అది కేవలం ఒక శబ్దం కాదు. ఆ పిలుపులో నేను, నాది అనే అహంకారాన్ని వదిలేసి స్వామికి పూర్తిగా శరణు వేడుతున్నామనే భావం ఉంటుంది. గోవిందేతి సదాస్నానం అన్నారు పెద్దలు. అంటే గోవిందనామాన్ని స్మరిస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి రోజుకి ఒక్కసారైనా మనస్ఫూర్తిగా ఆ గోవిందుణ్ణి స్మరిద్దాం. సర్వ పాపాలను పోగొట్టుకొని మానసిక ప్రశాంతతను పొందాం. గోవింద నామస్మరణం. గోవింద గోవింద.